హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వామోమ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను మన వామోమ్ టాక్ షోలోకి. మరి చాలా రోజుల తర్వాత టాక్ షోలో ఈ రోజు చలాకీ నవ్వులు నవ్వుతూ సరిగమలతో ఆటలు ఆడుతూ అందరికీ పాఠాలు నేర్పే సంగీత టీచర్ స్వర్ణ మంగళపల్లి గారితో మనం ఉన్నాము. మరి వారితో మాట్లాడి వారి గురించిన విశేషాలన్నీ ఈ రోజు తెలుసుకుందాం. హలో స్వర్ణ గారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నానండి. స్వర్ణ గారు, మీ గురించి బోల్డ్ అని విశేషాలు చాలా విన్నాను. అండ్ పర్టికులర్ గా మన ఆంధ్రమేళ సభ కాలేజ్ కి వచ్చాక ఇంకా ఎక్కువగా విన్నాను. మరి మీ గురించిన నేపథ్యం మాకు చెప్పండి. నా పేరు డాక్టర్ స్వర్ణ మంగళంపల్లి. మా పుట్టింటి పేరు రాయప్రోలు. మా నాన్నగారు వయలినిస్ట్ అండి. నేను అంటే మా నాన్నగారి తల్లి పుట్టింటి వాళ్ళందరూ సిస్టర్ల వాళ్ళు. ఓ సిస్టర్ల దక్షిణామూర్తి గారు చాలా వంశం అండి. దాంట్లో ఏమైందంటే వంశ పారంపర్యంగా చిన్నప్పటి నుంచి నాకు సంగీతము అంటే నేర్పించకుండానే ఫస్ట్ నాకు సంగీతం అబ్బింది. చిన్నగా ఒక 2 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కరెక్ట్ గా శృతిలో హమ్మింగ్ అంతా చేస్తూ ఉండేది. మా నాన్నగారు వయలినిస్ట్ అయ్యేటప్పటికీ ఆయన ఈ సంగీతము అంత గమనించి సుసర్ల శివరాం గారిని ఆయనకు సొంత మేనమావ. ఎవరికి? మా నాన్నగారికి సొంత మేనమావ. మా మేనత్త వారేమో ఈ సుసర్ల శివరాం గారికి ఈ రామ్కోటి మ్యూజిక్ కాలేజ్ లో లెక్చరర్ పనిచేస్తూ ఉండేది. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. మామయ్య దీనికి ఈ సంగీతం మరి ఆయన వైలిన్ వాయిస్తూ ఉంటే మా నాన్నగారు నేను ఎదుగుతూ తాళం వేస్తూ అట్లా ఉండేదంట. నాకు చాలా చిన్నగా 2 వయసు. అది గమనించి ఆయన దగ్గర ఆయన మ్యూజిక్ కాలేజ్ లో లెక్చరర్ కదా, ఆయన సంగీతం కదా అని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి సార్ మామయ్య దీనికి ఏదో ఇది పాడుకోవచ్చు మామయ్య అంటే ఆయన అలాగా చూస్తాను. ఆయన పాడి టెస్ట్ చేయడం అనేది ఆయన ఏది పాడితే ఏది అను అంటే అది నేను అనిపిస్తున్నాను. అయితే దీనికి సంగీతం వస్తుందిరా, మీరు అంతకుముందు మేము ఆనందనగర్ కాలనీలో మా ఇంట్లో మేము ఉండేవాళ్ళం, అదే ఆనంద కాలనీలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేవారు. అప్పుడు మా మామయ్య మా పైన ఇల్లు వేసేసుకోండి, మీరు వచ్చేసాయి ఇక్కడికి, నేను సంగీతం నేర్పిస్తాను అని చెప్పేసి వెంటనే మా అమ్మయ్య తెలిసారని మేము అందరం వెళ్ళిపోయాం. అంటే ఇవన్నీ నాకు మా మదర్ చెప్తే తెలుసు. అంటే మేమందరం అక్కడికి వెళ్ళిపోయాం. ఆయన నాకు సంగీతం అంటే నాకు 2 ఏళ్ల ఏజ్ ఉన్నానంటే నాకు 7 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన చనిపోయినారు. కానీ ఆలోపే ఒక 200 పైసలు కీర్తనలు, ఒక 20-30 వర్ణాలు, రాగాలు, చిన్న చిన్న రాగాల పనులు, చిన్న స్వరకల పనులు అన్ని కూడా నాకు నేర్పించేసారు. అప్పుడు నాకు ఇంకా సరిగమలు అంటే విన్నది పాట తెలుస్తుంది కానీ ఏం చదువు అంతా తెలియదు కదా. నేను ఏదైనా సరే కంటో పాడు ఆయన చెప్పేవారు, నేను పాడేదాన్ని అంతే. నేను నోటికే పుస్తకం చూసి పాడటం అనే కాన్సెప్టే లేదు. కచేరీ అయితే లిస్ట్ వేసుకుంటా, లిస్ట్ చూస్తాను కానీ నేను లిరిక్ చూడండి. అలాంటి అవసరం లేకుండా ఆయన 5 years ఆఫ్ సాలిడ్ ట్రైనింగ్, 5 years లోపే ఆయన నాకు 5 years అంటే నేను అనేది నా ఏజ్ కాదు, 5 years ఆఫ్ టోటల్ డ్యూరేషన్ లోపల నేను చెప్పేశాను. అన్ఫార్చునేట్లీ అంటే ఆయన అప్పటి చేసి ఇబ్బందులు ఉండేది. 85 లో ఆయన చనిపోయినారు. ఆ తర్వాత రాఘవాచార్య చేసేసి హైదరాబాద్ యూనివర్సిటీలో ఇంట్రెస్ట్. ఆయన కాలేజ్ లో డిప్లొమా చేసేవారు శివరాం గారు. అయితే ఆయన ఇప్పుడు ఈయనకు ఒంట్లో బాగుంటది కదా, ఆయన గురువుగారి ఇంటికి అంటే మా మామ ఇంటికి వచ్చి గురువుగారు అంటూ వచ్చినప్పుడల్లా దీన్ని నువ్వే చూసుకోవాలయ్యా నా తర్వాత అని నా ముందే చెప్పేవారు ఎన్నోసార్లు. అలా చెప్పి ఆయన రాగానే చిన్న గురువు గారు వచ్చారు, నమస్కారం చెప్పమ్మా అని అంటే నమస్కారం అండి చిన్న గురువు గారు అని అంటే ఒక డైలాగ్ చెప్పినట్టు ఏం చెప్తే అది చెప్తారు. చిన్న పక్షులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటే ఎలా ఉంటారు అట్లా. అలా చెప్పి అలా తర్వాత నిజంగానే ఆయన మాట ఇచ్చినట్టే గురువు వాక్యం అనండి, లేకపోతే గురువు మాటని ముందుకు తీసుకెళ్ళి నడిపించడం, నిర్ణయం నిలబెట్టడం అయింది. ఆయన సుసరేశ్వరం చనిపోయిన వెంటనే నన్ను వచ్చేస్తాను. కాబట్టి
ఆ 7 ఏళ్ళు వయసు నుంచి ఈ రోజు దాకా కూడా నేను రాఘవాచారి గారి శేషాచారి గారి శిష్యరికల్లో ఉన్నాను. సో మీకు చిన్నప్పటి నుంచి కూడా సంగీతం మీద అలా ప్యాషన్ వచ్చేసింది. అది సంగీతం మీద నాకు ప్యాషన్ అనడానికి కూడా నాకు తెలియాలి. అదే అదే కూడా జస్ట్ ఆ ట్యూన్ కరెక్ట్ గా పాడటం వల్ల శృతిలో ఉండటం, సంగీతానికి ఒక ట్యూన్ శృతి ఇలాగ అన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా తెలియకుండానే అవి పాడేస్తుంటే దాన్ని వీళ్ళు ఒక ట్రైనింగ్ గా చేసి చక్కగా నేర్పించారు. చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఇప్పటికి కూడా నాకు ఆ సంగీతమే నాకు ఇవాళ రోజు అది నా ప్రొఫెషన్ అయింది. నేను అదే ప్రొఫెషన్ గా తీసుకుంటున్నాను. కొంతమంది ఇంజనీర్లు అయి ఉంటారు, డాక్టర్లు అయి ఉంటారు. సంగీతానికి ఏంటంటే పూర్తి డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ పూర్తిగా ఉండాలి అంటే అటు ఇటు వేరే వ్యాపకాలు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇంజనీరింగ్ డాక్టర్ డిగ్రీస్ అంటే అవి పెద్ద డిగ్రీస్ కదా, వాటికి డెడికేషన్ పెట్టడం ఇంకా తగ్గిపోతుంది. అలా అది వదిలేసుకుంటే తప్ప ఇది రాదు, ఇది వదిలేసుకుంటే అది వస్తుంది. సంగీతం అనేది చాలా రేర్గా వస్తుంది అందరికి. అవును, సంగీతం అనేది అసలు అందరికి వచ్చేది కాదు, అందరికి వచ్చేది కాదు. గొంతు ఈ గాత్ర సౌలభ్యం ముఖ్యంగా నేను వోకల్ అంటే గాత్ర సంగీతం పాడతాను కాబట్టి గాత్ర సౌలభ్యం ఎంత ముఖ్యమో అది తెలిసింది. ఇప్పుడు మరి మీరు అంటే ఒక ఏజ్ వచ్చే వరకు కూడా మీకు సంగీతంలోనే అలా మీ నాన్నగారు వైలినిస్ట్ అలా సంగీత నేపథ్యంలోనే పెరిగారు. మరి వివాహం అయ్యాక మీకు అప్పుడు ఎలా కొనసాగింది సంగీతం అనేది? వివాహం అంటే అది చెప్పాలి తప్పకుండా. మా హస్బెండ్ హరిమంగళంపల్లి, ఆయన డాన్సర్ అన్న. ఆయన ఏది కోరి సింగర్ కావాలని వెతికి చేసుకున్నాను. కనుక అక్కడి వైపు నుంచి సంగీతం అంటే ప్రోగ్రామ్స్ కి వెళ్ళద్దు అలాంటి రెస్ట్రిక్షన్స్ అసలు ఎప్పుడు లేదు. సో నిజానికి నేను నా మ్యూజిక్ లో పిహెచ్డి చేయడం స్టార్ట్ చేస్తే మధ్యలో పెళ్లి అయింది నాకు. నా పెళ్లి అయ్యి నా పెద్ద అమ్మాయి నింపిన తర్వాత నా పిహెచ్డి కంప్లీట్ అయింది. మా అత్తగారు కూడా, మా అత్తగారు, మా ఆయన అందరూ నాకు, మా మదరు, మా ఫాదర్ అందరు, మా తమ్ముడు పిహెచ్డి పూర్తిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి సహకారం. మరి మీరు ఇంట్లో ఎన్నో సంతానము అంటే మీ ఇంట్లో మీ వాళ్ళు కూడా అందరూ సంగీతం నేర్చుకున్నారా? నాకు ఒక అక్క ఒక తమ్ముడు అండి. అయితే వాళ్ళు కూడా పాడతారు. అంటే ఇప్పుడు శివరామ్ గారు సంగీతం మ్యూజిక్ కాలేజ్ లో పనిచేసేవారు. ఆయన ఇంటికి కాలేజ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక స్టూడెంట్స్ వచ్చేవారు. ఇంట్లో ఎప్పుడు మోస్తూనే ఉండేది. ఆయన క్లాసెస్ చెప్తూ ఉండడము అలా అన్నమాట. దాని వల్ల ఏమైందంటే అందరికీ వినిపెడిగాము. అందుకని అందరూ బాగుంటారు. కాకపోతే నేను ఒక్కదాన్ని పూర్తిగా టేకప్. సో మీ ఇంట్లో ఇప్పుడు మీ కుటుంబంలో అయితే మీ హస్బెండ్ క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సర్. సో మరి ఎక్కడ వర్క్ చేస్తుంటారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో టీచర్ గా వర్క్ చేస్తాను. అండ్ విశేషం ఏంటంటే ఆయన పాడతారు. అంటే మేము ఇద్దరు కలిసి పాడుతూ ఉంటారు. అన్నమాచార్య కీర్తనలు డ్యూయట్స్ గా పాడుతూ ఉంటాము. తర్వాత సినిమా పాటలు కూడా డ్యూయట్స్ అన్ని పాడుతూ ఉంటాము. అయితే ఫ్యామిలీ లోపలికి వస్తే అంత సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మీ పిల్లలు ఏంటి? నాకు 5 పిల్లలండి, 5 అమ్మాయిలు. వెరీ బ్లెస్డ్. ఓకే, వాళ్ళందరూ కూడా డాన్స్ నేర్చుకున్నారు వాళ్ళ నాన్నగారి దగ్గర. అందరూ పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. అసలు సంగీత కళాకారుల కుటుంబం అండి. మొత్తం అందరూ కూడా కళను పెంచి పోషిస్తున్నారంటే మామూలు మాట కాదు అసలు. మరి ప్రొఫెషనల్ చదువుతూ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది. తను లా చదువుకుందామా అనే అంబిషన్ ఉంది. మా రెండో అమ్మాయి 10th క్లాస్ లో ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతుంది. మిగతా తర్వాత కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళ 8th క్లాస్. ఆఖరి అమ్మాయి 5th క్లాస్. స్కూల్స్ లో కూడా ఎక్సలెంట్ గా ఉంటారండి. ఫస్ట్ ర్యాంక్స్ అవి వస్తుంటాయి. సో స్వర్ణ గారు, మరి మీరు కుటుంబ బాధ్యతలు, కచేరీలు, క్లాసులు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీకి ఎలా కోపప్ చేస్తుంటారు? ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఉండి చేసుకుంటూ ఉన్నది ఒక
సౌలభ్యం ఓకే. ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా జనరల్ గా లోకల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తాం, లేకపోతే ఈవినింగ్ వెళ్తే నైట్ వచ్చేస్తాం. జస్ట్ అవుట్ స్టేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం పిల్లల కోఆర్డినేషన్ అది కొంచెం ఎక్కువగా అవసరం. కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా నేను అసలు బేసికల్లీ నేను మ్యూజిషియన్ ని కాబట్టి మా అమ్మ ప్రోగ్రామ్స్ కి వెళ్తాను అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఆల్మోస్ట్ కోఆపరేషన్ నాకు లభిస్తుంది. కాబట్టి నిజంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది కుటుంబం నుంచి నిజంగా ఆ తోడ్పాటు మనకి ఉంటే కనుక ఆడవాళ్ళు ఎంతగా ఎక్సలెంట్ గా ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కసారి ఏదైనా ఇబ్బందులు అంటే ఎవరికైనా కానీ వెళ్ళండు నేను అలాంటిది ఏదైనా ఉంటే ఇంకా వాళ్ళు దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారు. కాబట్టి పైగా నేను చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని అంటే చిన్నప్పటి నుంచి అందులోనే ఉండటం వల్ల సంగీతం అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అసలు పార్ట్ ఆఫ్ లైఫ్ అని కూడా సంగీతమే లైఫ్, అదే నాకు లైఫ్, అది తప్ప ఇంకేమీ లేదు. కానీ చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అలా పాటలు పాడుకుంటూ ఎప్పుడు ఏం పాడుకోవాలన్నా అలా హ్యాపీగా చక్కగా. సో సంగీతం ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, సంగీతమే పూర్తి జీవితం. కాబట్టి మేము అలయన్సెస్ అవి చూసినప్పుడు కూడా సంగీతం ఇష్టపడేవాడు, లేకపోతే సంగీతం ఇష్టపడకుండా ఏం పర్వాలేదని వద్దు అనుకుంటే చాలు అనేటటువంటి వాళ్ళని దొరికేదాకా వెయిట్ చేద్దామని వెయిట్ చేసి చక్కగా మేము ఈ రిలేషన్షిప్ లోకి వచ్చాము. ఏ విధంగా అయితే మేము అలా ఆశించామో అదే విధంగా మాకు ఎప్పుడు కూడా మా అత్తవారి ఇంటి వైపు నుంచి ఎట్లాంటి అభ్యంతరాలు కూడా ప్రోగ్రామ్స్ విషయంలో కానీ ఎప్పుడు చెప్పాలి. మా పిల్లలు ఇస్తున్నప్పుడు కూడా ఎక్సెప్ట్ వెన్ ఐ వాజ్ ఆన్ ద ఆపరేషన్ బెడ్ ఎప్పుడు ప్రోగ్రామ్స్ కి వెళ్ళాను. 9 months ప్రెగ్నెన్సీలో ప్రోగ్రామ్స్ చేశాను. వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళకి చక్కగా సంగీతం వచ్చేసి ఉంటుంది. 9 months ప్రెగ్నెన్సీలో ప్రోగ్రామ్స్ చేశాను. డెలివరీ అయిన 11th day నుంచి ప్రోగ్రామ్స్. సో కాబట్టి అంటే ఆ ఎబిలిటీ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను ఎప్పుడు కూడా భగవంతుడికి నమస్కారం. మరి కచేరీలు అవి చేస్తూ ఉంటారు కదా సోనా గారు, మరి మీరు సోలోగా ఎక్కువ పర్ఫార్మ్ చేస్తూ ఉంటారా లేకపోతే ఎవరితో కలిపి అలా పర్ఫార్మెన్స్ కాన్సర్ట్స్ అవి చేస్తూ ఉంటారా? అయితే ప్రోగ్రామ్స్ విషయంలో రకరకాలు అంటే ఒక 2-3 విధాలు ఉంటాయి. ఇంట్లో గ్రూప్ సింగింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి జనరల్ గా ఈ పంచాంగ గోష్ఠి గాను ఇట్లాంటివి అప్పుడు అయితే 10 మంది కాదు 20 మంది కాదు 100 మందితో అయినా కలిసి ఆ యొక్క గ్రూప్ ని లీడ్ చేస్తూ పాడడం అనేది ఒక గ్రూప్ ప్రోగ్రామ్. లేకపోతే సోలో పాడినప్పుడు ఒక టీం ఉంటుంది అన్నమాట. వైద్యులు ఒక ఉపప్రక్క వాద్యం అంటారంటే కంజీరా గానీ రథం గానీ మోస్టింగ్ గానీ ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ మినిమంగా పెట్టుకుని పాడదు. సో అలా చూస్తే అది కూడా ఒక టీమ్ లాగా, కానీ అది సోలో పర్ఫార్మెన్స్. కానీ నేను ఇంకొకరితో కలిసి ఎప్పుడు పాడలేదు, అలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు. కానీ పాడాల్సి వస్తే పాడచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కళ్ళే పాడాలంటే అంత ఒక ఈజ్ ఉంటుంది, మనమే పాడుకోవచ్చు. ఇంకొకరితో అసోసియేట్ అయ్యేసరికి దానికి ఒక రిహార్సల్స్ కోఆర్డినేషన్ అవసరం. దానికి కొద్దిగా అంటే ఒక్కళ్ళు పాడడం కంటే కొంచెం డిఫికల్ట్ వచ్చి కొంచెం ఇప్పటిదాకా వెళ్ళలేదు ఎప్పుడు. ఓకే. సో ఎక్కువగా ఎక్కడ కాన్సర్ట్స్ అవి ఎక్కువ మీరు ఏ విధంగా ఉంటాయి అంటే లైక్ పెయిడ్ అవి ఉంటాయా? మంచిగా అప్లాజ్ అన్నట్టు మీకు మంచి అప్లాజ్ ఇచ్చిన కాన్సర్ట్ నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నప్పుడు ఆంధ్ర మొత్తం అంటే ఇప్పుడు బైఫర్కేషన్ అయింది కాబట్టి తెలుగు రాష్ట్రాలు అని ఉంటాను. తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల ఆల్మోస్ట్ నేను వెళ్ళి ప్రోగ్రామ్స్ చేశాను. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత ఒరిస్సా వెళ్ళి పాడాను. తమిళనాడు అయితే చెప్పక్కర్లేదు, చెన్నైలో చాలా ప్రోగ్రామ్స్ పాడాను. ఉంటాయంటే కొన్ని కమర్షియల్ గా పెయిన్ ఉంటాయి, కొన్ని కేవలం కన్వెన్సెస్ ఇస్తూ ఉంటారు. ఏదైనా
పర్వాలేదు అనుకునే వెళ్ళాము. ఇప్పుడు ముఖ్యంగా గుడి ప్రోగ్రామ్స్, టెంపుల్ లో ఏదైనా బ్రహ్మోత్సవాల ప్రోగ్రామ్స్ అయితే మామూలు వేములవాడ, భద్రాచలం, ఆ రకరకాల ఖమ్మంలో ఒక టెంపుల్ ఉంది, అక్కడ ప్రోగ్రామ్ పాడుతూ ఉంటాను. అన్నపూర్ణిపల్లి అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ వెంకటేశ్వర కళ్యాణం చేశారు ఒకసారి, అక్కడ బాగా వచ్చారు. ఆ విధంగా అంటే ఆపర్చునిటీస్ అలా ఈ మధ్య కనిపిస్తాయి కదా. యాదగిరిగుట్టలో పాడుతుంటాను, రెగ్యులర్ గా పాడుతుంటాను. యాదగిరిగుట్టలో, శ్రీశైలంలో పాడుతుంటాను. ఇలా అంటే అక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఎప్పుడు ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తున్నారో తెలుసుకుని ఆ టైంలో మనం ఒక ఫోన్ కాల్, ఒక అప్లికేషన్ పెడితే వాళ్ళు పిలుస్తున్నారు. ఆల్మోస్ట్ అది ఎండోమెంట్స్ కాబట్టి పెయిడ్ ప్రోగ్రామ్స్ ఏ ఉంటాయి. ఎప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఉంటే అప్పుడు నేను ఒక ట్రూప్ ని తీసుకెళ్లి ఈ టెంపుల్స్ లో ముఖ్యంగా ఏంటంటే 4-5 కలిసి కూర్చుంటా ఉంటే వినడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి అలా కూడా కొంతమంది తీసుకెళ్ళి, అంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే నేను ఎవరినైనా ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం ట్రైన్ చేస్తున్నా నేను తీసుకెళ్ళి అలా కూడా పాడుతూ ఉంటున్నాను. అలా సో మరి మీకు ఎవరు ఇచ్చిన కాంప్లిమెంట్ ఎక్కువగా జ్ఞాపకం ఉండిపోయింది అంటే లైక్ మీకు వచ్చిన పురస్కారాలు కానీ అవన్నీ ఒక్కసారి మన వామం ప్రేక్షకులతో షేర్ చేసుకోండి. చిన్నప్పుడు ఈ నూకల చిన్న సత్యనారాయణ గారని ఉండేవారు. వారికి విశ్వకళా పరిషత్ అని ఒక సంస్థ పెట్టి ఆయన వాళ్ళ ఇంట్లో పద్మనాభ నగర్ లో వాళ్ళ ఇంట్లో కచేరీలు పెట్టేవారు. అందులో నేను ప్రోగ్రామ్ బాగా చాలా చిన్నదాన్ని, 5-6 ఏళ్ళు ఉంటాయేమో. ఆ టైంలో బాల విశ్వకళా జ్యోతి అని బిరుదు ఇచ్చారు. బాల విశ్వకళా జ్యోతి, వావ్. అది చిన్నప్పుడు అంటే అప్పుడు నాకేం తెలియదు, కానీ ఇప్పుడు తర్వాత ఆంధ్ర బాలానంద సంఘము న్యాయపతి రాఘవరావు గారు అందరితో ఇంటర్వ్యూలు అవి వాళ్ళు తీసుకున్నారు. ఆ టైంలో అక్కడ పాడినప్పుడు బాలరత్న అని ఒక బిరుదు ఇచ్చారు. అది చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఈ టైటిల్స్ అవి ఫెలిసిటేషన్స్. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత సంగీత శిరోమణి అన్న బిరుదు ఇచ్చారు. నేను కర్ణాటక సంగీతం కచేరీలు చేస్తూ ఉంటాను. నేను నేర్చుకున్నది కూడా బేసిక్ గా నేర్చుకున్నది కర్ణాటక బి హై గ్రేడ్ ఉంది ఆల్ ఇండియా రేడియో నాకు. అంతేకాకుండా నేను సినిమా పాటలు అన్ని పాడతాను. ట్రాక్స్ కెరోకే అంటాను, ట్రాక్స్ అంటాము మేము, కొంతమంది కెరోకే. ట్రాక్స్ మీద 12 hour మ్యారథాన్ సినిమా పాటలు పాడినందుకు 7 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి నాకు. సూపర్, వావ్. ఇది నాకు తెలియని విషయం. సినిమా పాటలు ఏమైపోతుందంటే ఇప్పుడు సినిమా పాటలకి గ్లామర్ ఏంటంటే అవే అట్రాక్టివ్ గా అనిపిస్తాయి అందరికి. కాబట్టి ఆ సినిమా పాటలు అంటే నేను సినిమా పాటలు కూడా పాడతాను కాబట్టి నాకేమో అవి పాడే అవకాశాలు ఎక్కువ వస్తుంటాయి. మొన్ననే నాకు ఘంటసాల పురస్కారం వచ్చింది. ఘంటసాల గారి మన విజయవాడలో 7వ తారీఖున వెళ్ళి PSN శర్మ గారని వాళ్ళు ఇచ్చారు పురస్కారం. నేను తీసుకోవాలి. అండ్ సో